డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరియు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైనా అన్ని వర్గాలను, కులాలను, మతాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ప్రజలందరికీ మంచి చేసుకుంటూ ముందుకు పోవాలని, ఏదో ఒక కులాన్ని, మతాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ నాయకుడు కాలేడని, తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అవుతారని అన్నారు. ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు మసిపూసి మారేడుకాయ చేయాలనే తపనలో ఉన్నాయని, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందో లేదో ప్రజలకే తెలుసని, అంతిమంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈ పెళ్లి యొక్క ఖర్చులు పడలేకపోతున్నారు. అటువంటి వారికి సాయం అందించే విధంగా ఈ ప్రభుత్వంలో నిధులతో కట్టినటువంటి కళ్యాణ మండపాలు ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. ఆఖరిగా మీ అందరికీ చెప్పే మాట, ఏదైతే మా తండ్రి గారు మీ అందరికీ చెప్పే మాట, ఏదైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాపు సోదర సోదరులందరూ నాకు సాయం చేయకపోతే నేను వార్డు మెంబర్ కూడా కాదు. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎవరైతే కడుపు పనిచేస్తారో మరి వాళ్ళు సాయం ఉండాలని అది ఈనాడు నుంచి పెట్టే కార్యక్రమం కాదు. మరి ముఖ్యంగా అందరికీ తెలియ విషయాలు కొంచెం చెప్పాలి. ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నటువంటి టైంలో మా నాన్నగారు అప్పుడు కూడా ముందు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బెళ్ళకొర బ్రిడ్జి కట్టారు. తదుపరి ఆ బ్రిడ్జి ఓపెనింగ్కి ఎవరో వేరే వాళ్ళు వస్తారని తెలిస్తే విజయవాడ నుంచి వంగవీటి మోహన్ రంగ గారిని తీసుకొచ్చి ఆవేళ బెళ్ళకొర బ్రిడ్జ్ తోటి అలాగే ఓవరంగ బ్రిడ్జ్ తోటి రెండు ఓపెన్ చేశారు. మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారు. తర్వాత కొన్ని ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మీద కొన్ని కేసులు పెడితే ఆయన మా ఇల్లు ఏదైతే మా ఇంట్లో పై అంతస్తు మేడ ఉందో అందులో వారం రోజులు వంగవీటి మోహన్ రంగ గారిని అక్కడ పెట్టారు. తదుపరి మళ్ళీ పోలీసు గారు తెలిస్తే అక్కడి నుంచి వారిని మార్చి అమరావతి ఎక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి ఉన్నటువంటి అనపర్తిలో మరి రావణ్ గారి కొండబాబు గారి థియేటర్ ఉంటే ఆ థియేటర్ గల గెస్ట్ హౌస్ లో 11 రోజులు వంగవీటి మోహన్ రంగ గారిని అప్పుడులో వెనకాల దాచిన సందర్భం ఉంది. అట్లాగే మా ఊళ్ళో జరిగే ఎలక్షన్ సైతం మా రంగ గారు అక్కడి నుంచి కొంత మనుషులు కూడా మా దగ్గరికి పంపించారు. అప్పుడు చిన్న వయసులో ఉండేవాడు కనుక ఆయన హీరోకి మాదిరిగా చూస్తూ ఆయన వెనకాల పడి తిరుగుతుండేవాడు చిన్నవాళ్ళ వయసులో. అలాగే మొదటి పద్మనాభం గారు మా తండ్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి మా నాన్నగారు చనిపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒకవైపున ముద్రుడు పద్మనాభం గారు ఒకవైపున కాడి కూడా పశు మీద పెట్టుకోవాల్సిన అవసరం పనికి లేదు. కానీ కాడి కూడా పశు మీద పెట్టుకుని మరి పసేర వంటి వరకు తీసుకెళ్లారు ముద్రుడు పద్మనాభం గారు బోస్ గారు. ఇంకేదంటే ఎప్పటి నుంచో కడుపు చూసి పనిచేస్తున్నటువంటి మీ ఆలోచన మీ అందరికీ ఈరోజు ప్రభాకర్ ఇచ్చిన గారిని మరి మన మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు మండల ప్రెసిడెంట్ గా చేసి ఎక్కున్నటువంటి తోట మహాలక్ష్మి గారిని కాపుల నుంచి మరి మనం జెడ్పీటీసీ గారిని చేసిన మరి అలాగే మన వైస్ ప్రెసిడెంట్గా మరి మన సోదరి వైస్ ప్రెసిడెంట్గా మనం బీసీ నుంచి పెట్టుకున్నాం. మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ కమిటీ కూడా మనం బీసీ సోదరులకు ఇచ్చాం. అలాగే షెడ్యూల్ కులాల నుంచి నిన్న పట్టుకెళ్ళి డేవిడ్ని 16 మండలాల మీద అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ని నిన్న చేసి మొత్తం భారతదేశం ముందుకు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. అలాగే మరి మంచికి చెడుకి నాకు కూడా మరి ఎంతగా లేరు కైలపడి మంచి సలహాలు ఇచ్చేవారు. ఆయన కాలం చేశారు. ఈ రోజు కూడా మంచికి చెడుకి విషయం ఉంటే మరి వయసులో పెద్దవారైనటువంటి మరి త్రిమూర్తి గారిని మరి మాకు సలహాలు తీసుకుని వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆయన చేతుల మీద కార్యక్రమం చేయడం అనేటువంటిది నా తండ్రి సమానమైనటువంటి వారితో చేయించడం అనేటువంటిది నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో మీకు అవసరం నిధుల్ని ఇంకా కూడా అవసరమైన కార్పొరేషన్ నిధులు చేయవైతే మనం అప్లై చేసామో అవి కూడా మరి సాధించి మీకు ఒక చక్కటి ఏర్పాట్లు చిన్న వారంతా కూడా అన్ని పెళ్లిళ్ళకి జరిగే విధంగా కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఏది ఏమైనా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మీ అందరికీ పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ వాళ్ళు వాస్తవంగానే ఇంకా గంటలు కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మేమిద్దరు కూడా వెళ్ళిపోవాలి. అయినా కూడా ముందు కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ఇది చేద్దామని చెప్పి ఆయన బలవంతంగా తీసుకొచ్చాం. ఆయన కూడా ఆయన మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు పైన చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన ముఖ్య అతిథి త్రిమూర్తి గారు మాట్లాడుతున్నారు.
కోరుతున్నాను. ఈ కాపు కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది మనతో గౌరవించుకునేటువంటి మన మంత్రివర్యులు త్రిమూర్తి గారిని చేతుల మీదుగా ఇవాళ ఈ కాపు కళ్యాణ మండపం ఓపెన్ చేసుకోవాలనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి జడ్పీటీ సభ్యులు మహారాష్ట్ర గారు, అలాగే ఎంపీపీ లక్ష్మణరావు గారు, స్థానిక సర్పంచ్ లావణ్య కుమారాజ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన మండల వైస్ ప్రెసిడెంట్ గారు, ఇతర వార్డు మెంబర్లు, నేటి ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా నడిపిస్తున్నటువంటి మన కాపు సంఘ నాయకులు మరియు పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి చల్లా ప్రభాకరరావు గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చల్లా నారాజీ గారు, చల్లా భూషణ గారు, నారాజీ గారు, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 50 మంది సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మరి ఏదైతే ఎంతో కాలం నుంచి ఆ రోజు శాసనసభ్యుడిగా మనం ఉన్నప్పుడు మరి ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి నిధుల్లో మరి ఆ రోజు మన అధికార పార్టీ కాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కళ్యాణ మండపానికి ఇద్దామని ఆలోచన చేసినప్పుడు దీని శంకుస్థాపన కార్యక్రమంలో కూడా వచ్చి పాల్పంచుకుని ఆ రోజు మన సహాయ సహకారాలు అందించాం. మరి అలాగే తదుపరి మళ్ళీ ప్రభాకర్ గారు కానీ కాపు సంఘం నుంచి కానీ నాయకులు వచ్చి ఈ నిధుల గురించి నన్ను అడిగినప్పుడు వారికి ఇతోధికంగా ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కూడా వారికి మరి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం చేశాం. అలాగే పూజలు ఎవరైతే సంగీత వెంకరెడ్డి గారు మరి ఆ ఊళ్ళో కూడా ఒక కళ్యాణ మండపాన్ని కడితే దానికి కూడా ఎంపీ గారి ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం. అలాగే మళ్ళీ ఏదైతే చొప్పేల గ్రామానికి కూడా మరి జడ్పీటీసీ గారు మరి మేము కలిపి అక్కడ కూడా ఒక 15 లక్షల రూపాయలు మనం మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కళ్యాణ మండపం సగం ఆగిపోయింది, మాకు నిధులు కొడుతుందని మాట చెప్తే ఆ రోజున మీలో ఉన్నటువంటి తలపొక్కళ్ళు కూడా తలకొచ్చేగా వేసుకుని ప్రభాకర్ గారు కూడా మరి కాంట్రాక్టర్ గారు కూడా కష్టపడి పనిచేశాడు. అట్లాగే ప్రభాకర్ గారు ఇంకా ఉన్నటువంటి మరి అన్ని పార్టీలతో ఉన్నటువంటి తలచేయ వేసి ఏదైతే మీరు పెట్టుకుంటున్నారో దానికి నేను తప్పనిసరిగా మరి సాయం అందిస్తాను, ముందు మీరు ఆ డబ్బు పెట్టుకోండి, శాంక్షన్ గా ఇస్తానని మాట చెప్పాను. దానికి ఫలితంగానే ఈ రోజున మరి ఏదైతే నేను కూడా దానికి సంబంధించి మెటీరియల్ అది ఒకవైపు సాయం చేసినప్పటికీ కూడా మరి ఏదైతే ఒక 15 లక్షల రూపాయలు ఇంకా ఈ పనులు చేయడానికి అవసరమైన నిధులు ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేస్తూ మరి ఆ యొక్క శ్రీమూర్తి గారికి మరి అందజేసే కార్యక్రమం చేస్తున్నాను. చేయమని ప్రతిరోజు పూజ చేసి బయటకు వస్తాడని ఎంతగా అవసరమున్నా ఈ జిల్లాలో కార్యకర్త కోసం 10 లేకపోయినా ఎవరైనా ఉన్నారంటే అప్పుడు రంగా గారు ఉన్నారేమో, ఇప్పుడు త్రిమూర్తి గారి ఎంతకైనా ప్రయాణం చేసేటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి సరైన నాయకుడు జగన్ తప్పనిసరిగా ముందులో ఉండాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మరి కాపు సంక్షేమానికే కాదు అన్ని వర్గాల యొక్క సంక్షేమానికి పాటుపడుతూ మరి పక్కనే ఉన్నాడు మరి మండపెట్లో మరి వారు కూడా ఉంటారు ఈసారి. కాబట్టి ఇక్కడ మన త్రిమూర్తి గారి పక్కన ఇక్కడ మనం ఉంటే మనకి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా మనకి ఎటువంటి కార్యక్రమాలున్నా ఇవాళ ఎమ్మెల్సీ హోదాలకు తీసుకొచ్చాం, భవిష్యత్తులో మంత్రి హోదాలకు కూడా తీసుకొచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పి. కానీ మనం అలవర్చుకోవాల్సింది ఒకటి, అదేమిటంటే నిక్కచ్చిగా త్రిమూర్తి గారు ఏ రకమైతే మనం ప్రయాణం చేస్తున్నారో అలాగే మనం కూడా మన రాబోయేటువంటి కాలంలో మనం చక్కగా పనిచేయాలి. ఆ రోజునటువంటి కాపు కార్పొరేషన్ నిధులని కేవలం కొంతమంది వర్తించే ఇవాళ మరి మన నియోజకవర్గం చొప్పేల గ్రామం ఈ రాష్ట్రంలోనే 2వ పెద్ద గ్రామంగా ఎక్కువ కాపు రేట్లు తెచ్చుకుంటున్న డబ్బు
మరి చొప్పల గ్రామం చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అలాగే 29 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా మన ఆడపడుచులకి ఎవరైతే 40 సంవత్సరాలు దాటి వాళ్ళు వాళ్ళకి గమ్మని కొడుకో ఎవరైతే మనలో పెద్ద మనిషి చేతితో ఇచ్చుకోవాలి, ఒక పెళ్లి జరిగి చేతితో ఇచ్చుకోవడానికి వారికి ఒక అరెకరం మీద ఫలసాయాన్ని జగన్మోహన్ గారి వల్ల కాపు సోదరి మండలందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ముద్ర పంతొమ్మిది గారు ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కేసులు పెడితే ఇవాళ కాపు యొక్క మహిళలకి మరి ఈ రోజున కాపు నేస్తం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు చేస్తున్నారు. అలాగే మళ్ళీ ఇంకా ఇదే కాదు, ఇంకా చొప్పెల్లో ఆలమూరు ఇంకా ఉన్నటువంటి కళ్యాణ మండపాల కోసం మరి జక్కపూడి రాజా గతంలో ఉన్నప్పుడు కాపు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదనలు కూడా ఇచ్చాం. అలాగే అడప శేష్ గారికి కూడా ఇంకా అదనంగా నిధులు కావాలని చెప్పి ఇంకా 50 లక్షల రూపాయలు కావాలని చెప్పి వారు కూడా అప్లై చేస్తున్నాం. తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. కానీ నేను కోరేది అదేమిటంటే కళ్యాణ మండపాలు కట్టుకుని కేవలం అన్ని కులాల వారికి ఫంక్షన్ చేసుకోవడం కేవలం తప్పు కాదు. కానీ దీన్ని వ్యాపార సంస్థగా మార్చేస్తున్నాం. వ్యాపార సంస్థగా మార్చడం కోసం కాదు, ఎవరైతే కాపులు ఉన్నటువంటి పేదలు, కాపులు ఉన్నటువంటి పేదలు ఇతర వర్గాలు ఉన్న పేదలకి ప్రభుత్వ నిధులతో కట్టిన కనుక వారికి అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా చెవుళ్ళంక సీఎం గారు మరి ఇవాళ చెవుళ్ళంకలో ఉన్న కాపు కళ్యాణ మండపం గతంలో 70,000 80,000 తీసుకునేవారు. ఇక్కడ చేసుకుంటున్నాం.